వారు చేసినటువంటి ఈ యజ్ఞ కార్యక్రమంలో ఎటువంటి చిన్న చిన్న లోపాలు జరిగినా కూడా ద్రవ్యలోపం కానీ, భక్తి లోపం కానీ, శ్రద్ధాలోపం కానీ, ఇటువంటివి చిన్న చిన్నవి ఏది జరిగినా కూడా అటువంటివన్నీ కూడా క్షమించి మేము చేసినటువంటి పూజ యొక్క సంపూర్ణ ఫలితాన్ని ప్రసాదించేలా చూడమని చెప్పి ఆ యజ్ఞేశ్వరుణ్ణి అలాగే ఆ గణాధిపతిని నమస్కారం చేసుకోండి. అయ్యా, మన నోరు మన చేతులు చాలా పెద్దవి, అవునా కాదా? దేవుడితో ఎంత చేతులు పెట్టి పైకి చూపించి దేవుడి నామస్మరణం చేస్తే మనలో ఉన్నటువంటి రోగము కానీ, భయము కానీ, అహంకారం కానీ అన్నీ కూడా స్వామివారి ముంగట పటాపంచలవుతాయట. కాబట్టి అందరు మగవారి కన్నా ఆడవారి కొంతే చాలా పెద్దగా ఉన్నది, అందరికీ ఆ విషయం తెలుసు. కాబట్టి అందరూ కూడా మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, రెండు చేతులు పైకెత్తి మంచిగా స్వామి వారికి దేవుడు మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయలు తీసుకొని నమస్కారం